జీవితం శ్రీరామం చెప్పుకుంది పెళ్లి పుస్తకం రాజుకుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు సన్ని కన్ను తొక్కిన సప్త పగులు మెక్కువ మనసు మనసు బలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శ్రీకారం చుట్టుకుంది చెయ్యి పుస్తకం చుట్టుకుంది స్వప్న జీవితం తెలుసుకుని ఒడి దుడుకులు తట్టుకుని వసతి మనకి నింపుకో సార్ సపరేట్ ప్లేస్ లేకపోయినా కొద్దిపాటి ప్లేస్ అందరం కూడా కలిసి జ్ఞాపకం అనేది వాళ్ళకి మిగిలిపోతుంది ప్రయత్నం. మ్యారేజ్ నచ్చింది అనుకుంటే నచ్చితే చెప్పండి. ఓకే సార్, మరి మీరు 35 తర్వాత ఎంతమంది గెస్టుల ముందు మరొకసారి గోదావరి మాత ఆశీస్సులు తీసుకున్నారు, చక్కగా గోదావరి ఒడిలో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? చాలా బాగా జరిగింది. బాగా చాలా విషయంలో ఆనందపడతారు, ఆ విషయంలో బాధపడతారో చెప్తాను. అమ్మా మీరు చెప్పండి, మ్యారేజ్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? వాడికి ఏం తెలియట్లేదు, బాగా జరిగిందని చెప్తాను. మరి ఆయన ఆనందపడే విషయం ఏంటంటే అది చెప్పాలంటే అందరూ ఒకసారి వెరైటీగా చిటికలు, ఒకసారి అలా అందరూ వెరైటీగా చిటికలు, అప్పుడప్పుడు వెరైటీ ఉండాలి. ఆనందపడే విషయం అంటే అప్పుడు ఎప్పుడో మ్యారేజ్ చేసుకున్నాం, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం, ఇప్పుడు ₹1 ఖర్చు అవ్వాలని చెప్పేసి ఆనందపడుతుంటారు చాలా. మరి బాధపడే విషయం అంటే 35 అప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు పెళ్లి కూతురు ఈవిడే, మళ్ళీ ఇప్పుడు కూడా ఈవిడ ఎన్ని జన్మలకి ఇలా కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. హ్యాపీ మ్యారేజ్. మీ మేడగా తీసుకుని వెళ్ళి కూర్చోండి. మీరు హనీమూన్ ట్రిప్ కింద ఇక్కడైతే విలేజ్ ఉంది, ఆ పక్క అడిగి ఉంది, అక్కడ దింపేస్తాం. మేము మళ్ళీ వచ్చే సండే తప్పనిసరిగా వస్తాం, పికప్ చేసుకుంటాం. ఓకే, సరదాగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బోట్ విహారయాత్ర తాతగారు, బామ్మగారు, సాస్, మేడం, సెంగాల్, సెంగల్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దూర ప్రాంతం